మంచిర్యాల జిల్లా జనారం మండలం కలమడుగు గోదావరి తీరంలో ఆదివారం మెస్రం వంశీయులు పవిత్ర గంగా జలాన్ని సేకరించారు. ఈ సేకరించిన పవిత్ర గంగా జలంతో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో కొలువై ఉన్న నాగోబా ఆలయంలో ప్రతిష్ఠించిన ఇందిరాదేవికి ఈ పవిత్ర జలాలతో అభిషేకం జరపనున్నారు మెస్రం వంశ పెద్దలు. కేస్లాపూర్ గ్రామం గొండి సంస్కృతి సాంప్రదాయాలను ఆచార వ్యవహారాలను పరిరక్షించే విధంగా నాగోబా విరజిల్లుతుంది. గొండి ధర్మం ప్రకారం పుష్యమాసం నెలవంక కనిపించిన తొలి రోజున మెస్రం వంశీయులు కలిసి సమావేశమయ్యి పూజలు ప్రారంభించారు. రెండో రోజున వంశ పెద్ద కటోడా ప్రధానుల ఆధ్వర్యంలో దేవుని గురించి ప్రచారానికి 7 గ్రామాల్లోకి వెళ్లి ప్రచారం చేస్తామని మెస్రం వంశీయులు చెబుతున్నారు. కలమడుగు గోదావరికి చేరుకుని పుణ్యస్నానాలు, ప్రత్యేక పూజలు చేపట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో గంగా జలాన్ని సేకరించినట్లుగా తెలిపారు. ఇక అనంతరం నైవేద్యం వండి సహపంక్తి భోజనాలు చేసి నాగోబా ఆలయానికి పాదయాత్రగా బయలుదేరినట్లు వారు వివరించారు. మేము పూసిపాతం భర్తీపద నాగకు అందరినీ మెస్రం వంశ వాళ్ళకు కలుసుకొని మా నాగదేవతకి మా నాగదేవత నాగదేవానికి ముక్కి మా మెస్రం వంశ వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే చక్రబండి అంటే రథయాత్ర అంటారు. అటువంటి రథయాత్ర మా కటోళ అని పరదం సనిసు ఇద్దరు 7 ముఖాములు అంటే 7 నైట్ మా చుట్టాల్లో మా మెస్రం వంశంలో వాళ్ళ ఇంటి దగ్గర పడుతుంటాం. వాళ్ళకు ఏమంటే వాళ్ళకు ఏం చేస్తామంటే మేము మనకు అముక్ తారీఖు నాడుకు మాకు గోదావరి పవిత్ర జలపురాకు రావాలి, దీక్ష చేసుకోవాలి, దీక్ష చేసుకొని మనకు గోదావరి పోయేట్లు ఉన్నాయండి అని చెప్తూ 7 నైట్లు ఇటు తిరిగినాక నేను మళ్ళీ రిటర్న్గా కృష్ణపూర్ మా ఒక జారి ఉంటే ఉంచేటి ఒక